నిమ్స్ లో పవర్ కట్, ఆపరేషన్ థియేటర్లో కంగారు పడ్డ వైద్యులు, ఓవర్లోడ్ తో సమస్య మెడికల్ సూపరింటెండెంట్ చెప్పారంట. నిమ్స్ లో పవర్ కట్ అయిందంట. ఆసుపత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఎస్, నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. హాస్పిటల్లో బ్యాకప్లు ఉంటాయి, ఎందుకంటే సర్జరీస్ చేస్తారు, ఐసీయూలు ఉంటాయి, సిఐసియులు ఉంటాయి, అండ్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి సెకండ్ విద్యుత్ అవసరం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఒక్క సెకండ్ లేకపోయినా, ఆ టైంలో సర్జరీ చేస్తుంటే, ఆ టైంలో లైట్ పోయినా, ఏసీ పోయినా, ఏదైనా ఎక్విప్మెంట్ రన్ చేయడం అక్కడ ఆగిపోయినా కూడా చాలా చాలా డేంజరస్ పొజిషన్ వస్తుంది. సో ఏది ఎప్పుడు ఏం జరుగుతుందనే చెప్పలేము ఆ సెకండ్స్ లో. కానీ నిమ్స్ లో నిన్న జరిగిందంట, పవర్ కట్ అయిందంట. సో ఇలా జరిగింది. ఒక్కోసారి 10 నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాక్అప్లు ఉంటాయి. ఒక్కోసారి అది పని చేయకుంటే పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది. నిమ్స్ దవాఖానాలో శుక్రవారం అదే జరిగిందంట. పాత భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. సరఫరా నిలిచిపోతే వెంటనే యూపీఎస్ బ్యాకప్ వస్తుంది. కానీ నిమ్స్ లో బ్యాకప్ ఇవ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్లోని వైద్యులు కంగారు పడినట్లు సమాచారం అందిందంట. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కరెంటు పోవడంతో డాక్టర్లు ఆందోళనకు గురైనట్ట. ఎలక్ట్రిక్ టెక్నీషియన్ ను ఫోన్ చేస్తే సకాలంలో స్పందించినట్టు సమాచారం. ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు కరెంట్ లేక సుమారు అరగంటకు బిక్కిరినట్టు తెలిసింది. ఎట్టకేలకు ఎలక్ట్రీషియన్ రప్పించగా సరి చేసినట్లు సమాచారం. ఎండాకాలం కావడంతో విద్యుత్ లోడ్ అధికమై ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సో అక్కడ కరెంటు పోయినప్పుడు ఎలక్ట్రీషియన్ ని కూడా సంప్రదించారంట. ఆపరేషన్ థియేటర్ లో ఉన్న వైద్యులు చాలా పరేషాన్ అయ్యారంట. మళ్ళా ఎలక్ట్రీషియన్ ని ఫోన్ చేస్తే ఆయన కూడా స్పందించలేదంట. చాలా సేపు తర్వాత స్పందించి ఎట్టకేలకు అరగంట ఆపరేషన్ థియేటర్ లో ఉన్న డాక్టర్లు చాలా పరేషాన్ అయ్యారు. సో ఎండాకాలం కావడంతో, ఎండాకాలం సమ్మర్ సీజన్ కావడంతో ఓవర్లోడ్ అయిందంట. ఓవర్లోడ్ అయ్యి అది ట్రిప్ అయిందో మళ్ళీ ఏమైందో ఎలక్ట్రికల్ కి రాలేదు. సో ఏది ఏమైనా మళ్ళా ఇలాంటివి జరిగితే నిమ్స్ హాస్పిటల్లో కొన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లోనా దానికి తగిన బ్యాకప్లు రూపొందించుకొని నిమ్స్ లో ఆపరేషన్ థియేటర్లు అవన్నీ సరిదిద్దుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యుత్ సరఫరా కొంతసేపటి వరకు నిలిచిపోయిన విషయం నిజమే. అప్పుడప్పుడు లోడ్ పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తామని వైద్య శాఖ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ చెప్పారు. నిమ్మ సత్యనారాయణ సూపరింటెండెంట్ ఆఫ్ నిమ్స్ గారు చెప్పారంట. ఎస్, కరెంటు పోయిన మాట నిజమే. రాబోయే రోజుల్లో ఇవి తలెత్తకుండా, ఇలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. ఓవర్లోడ్ తో ఈ సమస్య వచ్చిందని సూపరింటెండెంట్ ఆఫ్ నిమ్స్ చెప్పారంట. సో రాబోయే రోజుల్లో సూపరింటెండెంట్ గారు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకుంటే మీకు మంచిది, అందరికీ మంచిది. ఎందుకంటే ఇలా జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సరే, సమాధానం ఎవరిస్తారు ఆ ప్రాణాలది అనేది పక్కన పెడితే తర్వాత మాట్లాడుకుంటే, ముందు పోయేది ఒక ప్రాణం. ఆ ప్రాణం గురించి ఆలోచించండి. రాబోయే రోజుల్లో కాకుండా ఇమీడియట్ మెజర్స్ తీసుకొని అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని కోరుతున్నాం.